సభాధ్యక్షులు, గుంటూరు సాహిత్యాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడిస్తున్నటువంటి అమరావతి సాహితీ మిత్రుల వ్యవస్థాపకులు, ఆయన సమస్తమై గుంటూరు సాహిత్యాన్ని తనతో పాటు తీసుకెళ్తున్నటువంటి డాక్టర్ రావి రంగారావు గారికి, ఈనాటి ముఖ్య అతిథి ప్రఖ్యాత కవి, కథా రచయిత, సంగీత శాస్త్రజ్ఞులు. ఆయన గురించి చెప్పాలంటే అనేక విశేషణాలు మనం చెప్పుకోవాలి. అంత మహానుభావుడు, నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి. ఈ కార్యక్రమ పుస్తక ఆవిష్కర్త డాక్టర్ భూషణపల్లి వెంకటేశ్వర గారికి, ప్రఖ్యాత విమర్శకులు, ఫేస్బుక్ లో ప్రతిరోజు పుంఖాలుగా వ్యాసాలు సృష్టించి అనేక మంది కవులకు మరి వారి కవిత్వం మీద వారికి నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించి మరింత గొప్పగా కవిత్వాన్ని, సాహిత్యాన్ని సృష్టించడానికి వారిని పురుగొల్పుతున్నటువంటి మరి గొప్ప విమర్శకులు, సాహితీవేత్త రాజా హుస్సేన్ గారికి, ముఖ్యంగా ఈరోజు కథానాయకులు మా అన్నగారు కాలేజీలో నాకు సీనియర్, 3 సంవత్సరాలు సీనియర్, నాకు అత్యంత ఆత్మీయులు యూనివర్సిటీలో కాలేజీలో ఉన్నప్పుడే. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి ఈనాటి పుస్తకాన్ని మరి రాసి ఇక్కడ ఆవిష్కరించుకున్నటువంటి మా అన్నగారు ఎర్రగుంట్ల పానీరావు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సభలో ఉన్నటువంటి మహా సాహితీవేత్తలు, సాహితీ శిఖరాలు అనేక మంది ఉన్నారు. ఈ శిఖరాల ముందు నేను నాగులెట్ నుంచి వచ్చినటువంటి ఒక చిన్న గులకరాయిని మీ ముందు నిలబడటమే నేను చేసి పెద్ద సాహసం సార్. మీరు అవకాశం కలిగించినందుకు మీకు ధన్యవాదాలు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ పాపినేని శివశంకర్ గారు, శ్రీ పెనుబండ లక్ష్మీనారాయణ గారు, ఇంకా సభలో ఉన్నటువంటి పైగంబర కవులు, నాకు అత్యంత ఆత్మీయులు. దాని 40 సంవత్సరాల నుంచి ఆయన దాచేపల్లిలో దుర్గా సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసినప్పటి నుంచి కూడా 40 సంవత్సరాల నుంచి అత్యంత ఆత్మీయులైనటువంటి కిరణ్ బాబు గారు, మరి సుభాని గారు, జమదగ్ని గారు, మా మిత్రుడు పెద్ద ఆయన, నాకు అత్యంత ఆత్మీయులు సార్ జమదగ్ని గారు, సోదరుడు సురేష్, ఇంకా పిల్లల భాగ్యలక్ష్మి గారు, సత్యవతి గారు, మరి మేడిపల్లి సుభద్రాకృష్ణ గారు, రమాసుందరి గారు, ఇటువంటి అనేక మంది సాహితీవేత్తల మధ్య నా స్వస్థలం గుంటూరులో నేను ఇక్కడ మీ అందరి ముందు మాట్లాడడానికి మీ అందరూ అవకాశం కల్పించినందుకు మీకు నమస్కారాలు, ధన్యవాదాలు. పానీరావు గారి కవిత్వాన్ని విశ్లేషణ చేయడానికి నేను అర్హున్నా అనిపిస్తుంది. నేను 4 కవితా సంపుటాలు, అంతరంగపు భాష, తోటమాలి వాలిని, కోహినూర్, ముసాఫిర్ అనే కవితా సంపుటాలు వెలువరించినా గానీ ఆయన సాహిత్యం ముందు నిజంగా నాకు కొద్ది సిగ్గేస్తుంది. అరే నేను ఇంత గొప్ప కవిత్వం ఎందుకు రాయలేకపోయాను, 4 సంపుటాలు వేశాను కానీ ఎంత అద్భుతమైన కవిత్వం. ఒక ఆశయరాజు, ఒక బాలగంగాధర తిలక్, ఒక దేవి ప్రియ మాత్రమే సృష్టించగలిగినటువంటి కవిత్వాన్ని పానీరావు గారు సృష్టించారు. అంటే నేను కొంచెం భావ కవిత్వం, లేకపోతే సామాజిక కవిత్వం, స్త్రీవాద కవిత్వం, స్త్రీల మీద ఎక్కువగా రాసే కవిత్వం రాస్తుంటాను. చాలా మంది అభిమానిస్తుంటారు కానీ బట్ నేనైతే నాకు వ్యక్తిగతంగా నా పానీరావు గారి కవిత్వమే నాకన్నా కవిత్వం
పరిమళించింది. ఆ కవిత్వాన్ని మనకి గుంటూరుకి జిన్నాటూరు ఏ విధంగా గుంటూరు నగరానికి మణిహారంగా మధ్యలో ఉందో, గుంటూరు సాహిత్యానికి పానీయరావు గారి నీరేరిపోతున్న నది నాతోనే తప్పనిసరిగా ఆ విధంగా మణిహారంగా మొగుడహారంగా మిగులుతుందని మీ అందరికీ నేను చెప్పడానికి ధైర్యం చేస్తున్నాను. అంత గొప్ప కవిత్వం ఈ మధ్యకాలంలో నేను గత సంవత్సరం నేను చూస్తున్నాను. 2025లో వచ్చినటువంటి కవితా సంపుటాలు అనేకం నేను చదివాను. వాటిల్లో ఇటువంటి మానవీయ కవిత్వం, ఇటువంటి మరి మనిషిని ఉన్నతునిగా చేసి మనిషిని ఒక శిఖరాగ్రాన కూర్చోబెట్టి మరి కవిత్వాన్ని రాసినటువంటి ఈ సందర్భం ఈ పానీరావు గారికి మాత్రమే దక్కింది అని నేను గర్వంగా చెప్తున్నా. నాకు ఒక 2 నెలల క్రితం అన్నగారు ఫోన్ చేసి, తమ్ముడు పుస్తకం తీసుకొద్దాం అనుకుంటాను, ఏం చేద్దాం? అదే తప్పనన్నా, మీకెందుకు, మేమంతా ఉన్నాం కదా మీకు సహాయం చేయడానికని. మరి ఆయనే అన్ని పనులు చూసుకున్నారు. నేను ఊరికే చిన్న గైడెన్స్ ఇచ్చాను అంతే తప్పితే ఆయన చెప్పినట్టుగా, రవిరంగారావు గారు చెప్పినట్టుగా, లేకపోతే రాజా హుసేన్ గారు చెప్పినట్టుగా పుస్తకం అంతా కూడా నేనేమి బాధ్యుడి కాదండి. అన్నగారే పానీరావు గారు ఆయన పనులన్నీ చేసుకున్నారు, కానీ సలహాలు మాత్రం కొన్ని ఇవ్వగలిగారు. దానికి ఆయన చాలా మరి నా మీద ఎంతో ప్రేమ చూపించారు. ఈ కవిత్వం గురించి చెప్పాలంటే పానీరావు గారి మీద ఆయన ఇంగ్లీష్ ఉపాధ్యాయులు మీకు అందరికీ తెలుసు, అధ్యాపకులు. ఇంగ్లీషు సాహిత్యాన్ని, సముద్రాన్ని మదించిన వ్యక్తి. ఎంతమంది షేక్స్పియర్ చదివారా, లేకపోతే వర్డ్స్వర్త్ చదివాడా, కీట్స్ చదివాడా, షెల్లీని చదివాడా, మరి ఎవరిని చదివారో కానీ దాని ప్రభావం అయితే మాత్రం, దానిలో ఉన్నటువంటి ఆధునికత అయితే మాత్రం తప్పనిసరిగా ఆయన కవిత్వంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆంగ్ల భాషలో, ఆంధ్ర భాషకి ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఇప్పుడు నుంచి కాదు. మొట్టమొదటి మరి తెలుగు భాషలో నవలైనటువంటి రాజశేఖర చరిత్ర, కందుకూరి వీరేశలింగం రాసినటువంటి రాజశేఖర చరిత్ర నుంచి కూడా మొదలైంది. ఆ రాజశేఖర చరిత్రని కందుకూరి గారు వికార్ ఆఫ్ ద వేక్ఫీల్డ్ అని, ఆలివర్ గోల్డ్స్మిత్ అని ఆయన ఒక గొప్ప రచయిత, దాని ప్రభావంతో రాసినటువంటి మరి తెలుగులో మొట్టమొదటి నవలగా అది ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి, ఎంతో గర్వకారణమైనటువంటి నవలగా మనం ఈ రోజు చెప్పుకోగలం. అద్భుతమైన నవల మీ అందరికీ తెలుసు. ఎక్కువ మందికి రాజశేఖర చరిత్ర నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా. తర్వాత బుచ్చిబాబు, అసలు ఆయన మనోవైజ్ఞానిక ఆ నవల కానీ చివరికి మిగిలేదు. ఆయన ఒకటే ఒకటి రాసినట్టు శివరాజు వెంకట సుబ్బారావు అనే పేరు వల్లే మరి బుచ్చిబాబు ఏకైక నవల చివరకు మిగిలేది. తెలుగు సాహిత్యంలో ఒక్కసారి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి నవల, మనోవైజ్ఞానిక నవల బుచ్చిబాబుది. ఆ బుచ్చిబాబు గారి సాహిత్యం వెనకాల కూడా గొప్ప ఇంగ్లీషు రచయితలు ఉన్నారని మీ అందరికీ తెలుసు. సోమర్సెట్ మామే అన్నారా, అనేది మామ అంటారా, మాగమంటారా? మామే కదా, సోమర్సెట్ మామ్. తర్వాత ఓ హెన్రీ వీళ్ళిద్దరి ప్రభావం బాగా ఎక్కువ. బుచ్చిబాబు గారికి ఒక కథ పేరు మామ్ రాయని కథ అని కూడా ఒకటి ఉంది. మామ్ పూర్తి చేయని కథ అంటే ఒక ఇన్కంప్లీట్ గా ఒక కథని రాసి దాన్ని అందరితో ఆపేస్తారు. సో సోమర్సెట్ మామ్ అయితే దీన్ని ఏ విధంగా రాయగలడు అనేది ఆయన దాంట్లో పాఠకులకి వదిలేస్తాడు అనమాట. అటువంటి అత్యంత ఇష్టం ఆయనకి మామ్ అంటే, సోమర్సెట్ మామ్ అంటే. అదేవిధంగా శ్రీశ్రీ గారి కవిత్వం మీద మీకు తెలుసు. టిఎస్ ఇలియట్ ప్రభావం చాలా ఎక్కువ శ్రీశ్రీ గారి ప్రభావం కవిత్వం మీద. అదేవిధంగా ఇస్మాయిల్ గారి కవిత్వం మీద. ఈ విధంగా ఆంగ్ల కవుల, ఆంగ్ల సాహిత్య ప్రభావం తెలుగు సాహిత్యంపై, ఆంధ్ర సాహిత్యంపై ఎప్పటి నుంచో ఉంది. అంత మహానుభావులు రాశారు. దాంట్లో ఉన్నటువంటి ఆ నైపుణ్యాన్ని, శైలిని, సాంప్రదాయ మరి
సృష్టించగలిగారు. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ గారు కాబట్టి ఆయన తప్పనిసరిగా ఇంగ్లీష్ లిటరేచర్ బాగా డెప్త్ గా చదివి ఉంటారు కాబట్టి దాని ప్రభావం ఉంది అని నేను మీకు తెలియపరుస్తున్నాను. మీకు తెలుసు, ఇంగ్లీషు అధ్యాపకులే కాదు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ గా చదివినటువంటి అనేక మంది కవులు, మహాకవులుగా మన తెలుగు సాహిత్యంలో ఉన్నారు. శివారెడ్డి గారు, మహాకవి శివారెడ్డి గారు, నిఖిలేశ్వరి గారు, ఇంకా అనేక మంది మీకు చెప్పాలంటే చాలా పేర్లు ఉన్నాయి. అటువంటి వాళ్ళు వాళ్ళు ఇంగ్లీష్ చదవడమే కాదు, సబ్జెక్ట్ గా వాళ్ళు ఇంగ్లీష్ అధ్యాపకులుగా, ఉపాధ్యాయులుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తులు. కాబట్టి మనం తెలుగు ఇంగ్లీష్ అనేది విడివిడిగా చూడాల్సిన అవసరం లేదు. దీని మంచి దానిలో తీసుకుంటుంది, దానిలో ఉన్నటువంటి మంచి దీనిలో కూడా తీసుకుంటుంది. అసలు మనకి తెలుగు భాషకి ఒక డిక్షనరీని లేకపోతే ఒక పదకోశాన్ని తయారు చేసిన వ్యక్తే ఆంగ్లేయుడు. కాబట్టి మనకి అటువంటి భేదాలు లేవు. సిపి బ్రౌన్ గారు సరిగ్గా కవిత్వం గురించి మనం చెప్పుకోదలుచుకుంటే దీనిలో చాలా గొప్ప భాషా సౌందర్యం ఉంది, భావ సౌందర్యం ఉంది, ధ్వని సౌందర్యం ఉంది, స్ఫూర్తి సౌందర్యం ఉంది అని చెప్పుకోవచ్చు. ఆ ధ్వని సౌందర్యం, ఆ విధము, రైము ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ప్రతి కవితలో కూడా మీరు దాన్ని ఆ కవిత చదివేటప్పుడు మొదటి నుంచి చివర ఆ స్టాంజర్స్ చదువుకుంటూ వచ్చేటప్పుడు మీరు దాన్ని బాగా ఆనందిస్తారు, బాగా ఆస్వాదిస్తారు. మీరు చదివే ప్రతి పదంలో కూడా, ప్రతి వాక్యంలో కూడా ఆ కవిత యొక్క ఆ సారాంశాన్ని మీరు హృదయానికి తీసుకుంటారు అని చెప్పవచ్చు. ఇంకా ఒక 3-4 కవితలు మాత్రం నేను ఉదాహరించి మీ దగ్గర సెలవు తీసుకుంటాను. గిజిగాడు అనే కవితని ఎంత అద్భుతంగా రాశారంటే, ఆయన ఇంటి ఎదురుగా ఒక బిల్డింగ్ లో ఆ గిజిగాడు గూడు కట్టుకోవడం అనేది చూపిస్తూ దాంట్లో ఉన్నటువంటి పిచ్చుక ఏ విధంగా లోపలికి బయటికి తిరుగుతూ ఉంటుందో, ఆయనను చూసి ఏ విధంగా ఆటలాడుతుందో, ఈయనతో ఆటలాడుకుంటుందో దాన్ని వర్ణించడం చాలా అద్భుతంగా, వర్ణనాత్మకంగా ఉంటుంది, వర్ణనాతీతంగా ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి అద్భుతంగా అంటే 1 to 1 ఒక విజువలైజేషన్ చేస్తారు, మనకి ప్రత్యక్షపరుస్తారు. ఆ సంఘటనని మనకి మన కళ్ళ ముందు విజువలైజేషన్ అంటారు, విజువలైజేషన్ చేస్తారు ఆయన. అది అంటే పిట్ట బయటికి రావడం, మళ్ళీ లోపలికి పోవడం, ఈయనకెళ్ళి చూడటం, ఆ నీళ్లు తాగడం, తర్వాత ఆ ముక్కుతో ఆ గిజ్జలు తినడం, ఇటువంటి అన్ని కూడా చేసిన తర్వాత ఒకరోజు ఆ భవనాన్ని కూల్చివేయడం జరుగుతుంది. ఈ భవనంలోనే, ఆ కూల్చివేసిన భవనంలోనే ఈ గిజిగాడు గూడు కూడా ఏ లారీలోకి ఎక్కించి పంపించేస్తారు. పాపం చాలా రోజులు ఆయన గమనిస్తారు, ఆ పిట్ట కనిపించదు. ఏమైపోయింది, ఆందోళన చెందుతాడు, బాధపడతాడు, ఆవేదనగా గురవుతాడు. ఏమైంది నా పెట్ట, ఏమైంది నా గురి పెట్ట ఎక్కడ కనిపిస్తుంది అనుకుంటా చూస్తుంటే మళ్ళీ తిరిగి ఒక వేప చెట్టు దగ్గర, ఒక చెట్టు ఎదురుగా ఒక పక్కన ఉన్నటువంటి చెట్టు దగ్గర కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుందంటే అవి గడ్డి పోచమని, ఒక్కొక్క గడ్డి పోచని కలుపుతూ తీగలుగా వస్తుందంట. కొన్ని రోజులకి ఆ గూడుని పూర్తిగా కట్టిన తర్వాత మరలా తిరిగి వెళ్ళి ఆట మొదలవుతుంది. అది ఒక సంతోషకరమైన పరిణామంతో దాన్ని ముగించి నిజంగా ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాడు, ఎంతో ఆనందాన్ని కలిగిస్తారు. అంటే ఒక పిచ్చుకతో ఆయన చేసిన సంభాషణని కవిత రూపంలో మార్చడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన అందుకు అభినందిస్తున్నాను అన్నగారు, చాలా గొప్ప కవిత అది. అదే విధంగా జీవన సహచర్య గురించి అద్భుతమైన కవిత రాశారు. మీ అందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా. కవులు, కళాకారులకి వ్యక్తిగత జీవితం అంత గొప్పగా ఉండకపోవచ్చు. ఎందుకంటే 2 భిన్న ధృవాల మధ్య సహవాసం ఉండవచ్చు, కొనసాగకపోవచ్చు, లేకపోతే అనేక ఒడిదుడుకులు కావచ్చు. యువతల వైపేమో ఒక సాహితీవేత్త, ఒక సంగీతవేత్త,
స్త్రీ అయినా పురుషుడైనా ఈ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. తప్పడం వల్ల సహజంగా విడుదల వస్తూ ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాం అనేక మంది సాహితీవేత్తల వ్యక్తిగత జీవితాల్లో ఆ వ్యాక్యూమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ పానీరావు గారు ఆయన దేవుల సహచరికినటువంటి ఆ విలువ, ఆ స్థానం అత్యంత గొప్పదని నేను మీకు తెలియజేస్తున్నా. ఆ దాన్ని బట్టి తెలియచ్చు ఆయన వ్యక్తిత్వం ఇవ్వండిదో. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన సాహిత్యాన్ని కొలమానం మనం చేయొచ్చు. సాహిత్యం అంటే ఏదో బయటకు చెప్పుకోవడానికి కాదు, మనం మనుషులతో ప్రవర్తించేదే కవిత్వం, మనం మనుషులతో సంభాషించేదే కవిత్వం. రజా హుస్సేన్ గారు చెప్పారు, మహాకవి శివారెడ్డి గారు, నలుగురు కలుసుకోవడమే కవిత్వం అంటారు ఆయన. శివారెడ్డి గారు నాకు అత్యంత ఇష్టమైన కవి, ఆత్మీయులు. శివారెడ్డి గారు ఎప్పుడు రెగ్యులర్ ఆలోచన, తర్వాత నలుగురిని ప్రేమించడం అనే ఆలోచన మరి పానీరావు గారికి వచ్చింది. ఆయన ఆ జీవన సహచరి మీద, ఆ మేడం గారి మీద రాసినటువంటి కవిత నిజంగా ఒక గొప్ప కవితగా చెప్పుకోవచ్చు. ఒక శక్తి ఆలోచించి పథకం చేసిందా, పథకం వేసిందా, ఏమో వెలిసిపోయిన జీవితంలో వెన్నెలై కురిశావు, నువ్వు రాకపోతే రంగులకు అర్థం నాకెవరు నేర్పేవారు, స్వరాల లోతులను ఎవరు చూపేవారు, జీవితపు స్పర్శను ఎవరు పరిచయం చేసేవారు అంటూ చివరిలో కన్న ఇదే సేమ్ ఇటువంటి ఆ సందర్భమే, ఇటువంటి మరి అర్థంతో ఆశరాజు గారు కూడా తన జీవన సహచర్య గురించి చాలా అద్భుతంగా రాస్తారు. సేమ్ ఇదే మీనింగ్ లో నాకు ఆ కవిత కన్నా బాగుంది ఇప్పుడు అనే కవితా సంపుటలో 2009లో అనుకుంటా అది రిలీజ్ అయింది. ఇప్పుడు ఒక ఆశరాజు గారు సేమ్ ఇటువంటి అద్భుతమైనటువంటి పద ప్రయోగంతో అసలు అంటే మనకి హృదయాన్ని ద్రవింపజేసేటువంటి ఆ వాక్య నిర్మాణంతో ఆశరాజు గారు రాశారు. తర్వాత అటువంటి గొప్ప కవితని పానీరావు గారు రాశారు. అటువంటి మరి ఎంతో గొప్ప కవితలు ఉన్నాయి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది మీకు ఈ టైటిల్ నీరెళ్ళిపోతున్నా నది నాతోనే అనే కవిత గురించి చెప్పకపోతే పెద్దల రాజా హుస్సేన్ గారు మరి పానీరావు గారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు. మరి నేను కొంచెం కవిత్వాన్ని కూడా చెప్పాలి కాబట్టి నా బాధ్యత ఉంది కాబట్టి, మరి హైదరాబాద్ నుంచి ఆయన పిలిపించినందుకు కనీసమైనటువంటి బాధ్యత ఉంది కాబట్టి మరి మీ అందరికీ ఒక 2 కవితలు మాత్రం చెప్పి నేను ముగిస్తాను. నీరెళ్ళిపోతున్నా నది నాతోనే. ఇదంతా కూడా ఇంకా దీన్ని వివరించాల్సిన అవసరం లేదు. అసలు ఆ టైటిలే ఒక సెన్సేషన్ టైటిల్. రజా హుస్సేన్ గారు చెప్పినట్టు ఈ మధ్యకాలంలో ఇటువంటి టైటిల్లో ఇంత డెప్త్ ఉన్నటువంటి నదిలో, కృష్ణా నదిలో ఎంత డెప్త్ ఉందో మనకు తెలియదు. బంధువుల దగ్గర లోపల దిగితే కానీ మనకు తెలియదు. అటువంటి ఎంత డెప్త్ ఉన్నటువంటి టైటిల్. అంటే నది అంతే ఉంటుంది, అంటే జీవితం అంతే ఉంటుంది, అనుభవాలు జ్ఞాపకాలు అలా సాగిపోతూ ఉంటాయి, నేను మాత్రం అంతే కూర్చుంటాను అని చెప్పడం. అంటే జీవితం అనేదాన్ని నదితో పోలుస్తూ దాంట్లో ఈ జ్ఞాపకాల ప్రవాహాలు అలా పొండిపోతూ ఉంటాయని ఆయన మనకి వివరిస్తారు. చిన్ని చిన్ని సంగతులు, విస్మయాలైన బాల్యం, ఆటలే అన్వేషమైన బాల్యం, ప్రతిదీ ఒక సాహసమైన బాల్యం అంటూ బాల్యం గురించి చెప్తూ, తొలి ప్రేమ రోజులు, గుండెలయ పరిగెత్తే గుర్రపు డెక్కల్లా వినిపించిన రోజులు, గుండెలయ పరిగెత్తే గుర్రపు డెక్కల్లా. తొలి ప్రేమని అసలు ఎంత అద్భుతమైన మరి అది ఆ ఉదాహరణ లేకపోతే ఉపమానం అనేది వాడటం నిజంగా ప్రతీక, ఎంత గొప్ప ప్రతీక. గుర్రపు డెక్కతో పోల్చడం ప్రతి ఒక్కరికి అనుభవమే. తొలి ప్రేమలో, ఇంటర్మీడియట్ లో, డిగ్రీలో పడిపోయే ప్రేమల్లో ఒక రకమైన హృదయ ధ్వని మరి స్పీడ్ అవుతూ ఉంటుంది. అటువంటి దాన్ని గుర్రపు డెక్కతో పోల్చారు. తర్వాత ఆశలతో, కళలతో గుండె నిండి పొర్లిపోయిన కాలం, రెక్కలు తొడిగిన యవ్వనం గురించి చూస్తుండగానే మాయమైపోయింది. ఎన్నో జ్ఞాపకాలు నాకు కాని విసిరేసి నది ఒడ్డున చెట్టు నీడన ఒంటరిగా నేను సేద తీరుతాను. తర్వాత మరణం ఎంత క్రూరంగా ఉంటుందో, ఎంత అన్యాయంగా ఉంటుందో, నా తల్లిదండ్రులని నాకు దూరం చేసిన తర్వాత
కర్కశం క్రూరత్వం తెలిసింది అని అంటారు. కానీ ఆ నదిని అంతే వారు వెళ్ళిపోయినా కానీ నదిని వదలలేక అలానే ఉండిపోయాను అని ఆ స్టాండ్ అట్లా ముగిస్తాను. తర్వాత కొన్నిసార్లు ఉల్లాసంగా, కొన్నిసార్లు గంభీరంగా, కొన్నిసార్లు ఉద్వేగంగా, కొన్నిసార్లు నిర్వేదంగా నీరు సాగిపోతూనే ఉంటుంది. ప్రేమలు, విరహాలు, మళ్ళీ కలయికలు, ఎన్నెన్ని హర్షాలు, అనేక దుఃఖ వర్షాలు కాల ప్రవాహంలో కలిసిపోయాయి. అటు శోక సంతోషాల జ్ఞాపక ఈ ప్రవాహం జీవన ఘటనలన్నీ కాలం మోసుకెళ్ళగా జ్ఞాపకాలన్నీ వదలక పచ్చగా సజీవాలై మిగిలే ఉన్నాయి. నీరెళ్ళిపోతున్నా నది నాతోనే నేనున్నంత కాలం. మీకు అర్థమైంది? సో ఒక నదితో ఆయన జీవితాన్ని, అంటే ఒక సజీవ ప్రవాహంతో, ఒక స్వచ్ఛమైన ప్రవాహంతో ఆయన జీవితాన్ని, అటు ఎవరి జీవితాన్ని పోల్చారంటే ఈ విధంగా ఉండాలి జీవితాన్ని అని దాని సందేశంగా కూడా మరి పాఠకులకు అందజేస్తున్నారని మనం భావించవచ్చు. తర్వాత ఒక సాటి మనిషిపై ఉన్నటువంటి సానుభూతి, ఆ వ్యక్తి ఎంత మానసిక సంక్షోభానికి గురవుతున్నాడో, మరి కష్టానికి గురవుతున్నాడో అనే విషయాన్ని కూడా ఒక చిన్న కవితలో, స్పర్శ అనే కవితలో మనకు తెలియపరుస్తాడు. ఉంటే ఎంత బరువెక్కిందో ఒక మనిషి అక్కడ వెళ్ళి ఆ సముద్రం పక్కన కూర్చుంటాడు. ఆ సముద్రం పక్కనే చూస్తుంటాడు, సముద్రం వైపే. ఈయన ఆయన గమనిస్తూ అరే ఇతను ఏం చేసుకుంటాడో ఏమో అనే ఆందోళనతో ఆ వ్యక్తిని గమనిస్తూ ఉంటాడు అనమాట. ఈ దిగులుగా ఉన్న వ్యక్తి ఏమో సముద్రాన్ని వైపు చూస్తూ ఉంటాడు, మరి కవి గారేమో ఆ వ్యక్తి వైపు చూస్తూ ఉంటారు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ సంభాషణ అద్భుతంగా ఉంటుంది. గుండె ఎంత బరువు ఎక్కిందో సముద్ర తీరాన తలవాల్చి కూర్చున్నాడు, గుండె ఎంత నలిగిపోయిందో వలన ఘోష సందర్శకుల రభస అతనికి పట్టడం లేదు, అతీతంగా ఉన్నాడు అతనికి. గుండె ఎంత గాయమైందో అతని కళ్ళు ఇసుకలో కూరుకుపోయాయి, ఈ తల ఉంచిన తలపై ఎదగడం లేదు అని చెప్తున్నాడు. మనిషి ఆనందాన్ని లాక్కుపోవడం కన్నా ప్రాణాన్ని లాక్కుపోవడమే సుఖమేమో కదా అని అంటున్నారు. ఏ పరిచయం లేదు, అతని ప్రక్కన చేరి భుజం మీద చెయ్యి వేశాను, మాట కలిపాను, అతన్ని విన్నాను, అతని కళ్ళు ఉప్పు నీటి చెలవలయ్యాయి, మనసులో ఒకంత ఖాళీ ఏర్పడింది కాబోలు, ఒక్కలాంటి చిన్న నవ్వు ఎంత గొప్పది. చివరిలో కన్క్లూజన్ ఎంత గొప్పది, మనసు గాయానికి మందు రాయగల మానవ స్పర్శ అంటారు. మానవ స్పర్శలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, మానవ స్పర్శలో ఉన్నటువంటి అమృతాన్ని మనకు తెలియజెప్పే కవిత. అతనెవరో తెలియదు, కవి గారు ఎవరో తెలియదు, వెళ్ళిపోయి ఒక భుజం మీద మరి ఒక చిన్న భుజ స్పర్శ, భుజం మీద చెయ్యి వేసేయడం వల్ల అతనిలో చిరునవ్వు మళ్ళీ చిగురించింది, మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడు. అతన్ని మామూలు మనిషిగా చేసినటువంటి మరి ఆ పనిరావు గారు ఆయన ఈ కవిత్వం ద్వారా అనేక మంది మరి మనుషులకి ఆయన సాంత్వన చేకూరుస్తాడని, ఇటువంటి కవితలు, ఇటువంటి కవితా సంపుటాలు అనేకం మరి సృష్టించి మరి ఆయన కవిత్వ వాతావరణాన్ని, గుంటూరు వాతావరణాన్ని మార్చివేసేటువంటి గొప్ప కవిగా ఆయన ఉదయించాడని గర్వంగా ప్రకటిస్తూ ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పటికే మరి కాలాతీతమైంది ఏమో పెద్దవాళ్ళు మాట్లాడాల్సి ఉంది. ముఖ్య అతిథి గారు మరి పెద్దవాళ్ళందరూ ముందు కూర్చున్నారు కాబట్టి నేను ఇంకెక్కువ టైం తీసుకుని నిజం చెప్పాలంటే ఇంకా మాట్లాడాలని ఇంకో 15 నిమిషాలు, కానీ ఆ సమయాభావం వల్ల ఇంకొక సందర్భంలో నేను మీతో కలిసి ముచ్చటించుకున్నాను తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి సభాధ్యక్షులకు, పెద్దలందరికీ, మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Sir,